ఇలాంటి 5 సంవత్సరాలు మన పరిపాలన. లోపలేం లేదు డొల్లా. మరోవైపున చంద్రబాబు నాయుడు గారి 2.5 సంవత్సర పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలప్పట్లో జగన్ చేసేటివన్నీ చేస్తాను, జగన్ చేసేటివి కాక ఇంకా అదనంగా ఇవన్నీ ఇస్తాను అని చెప్పిన మనిషి. అంతా బాగానే ఉంది. మనం చెప్పిన ప్రతి పథకము కూడా, మనం చేసేటివన్నీ కూడా ఆయన 3 ఎక్కువ చేస్తానన్నాడు. సరే, అది నిజమే కదా. మనం అమ్మఒడి 15,000 ఇస్తామంటే ఆయన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నట్టు. అందులో తప్పే ఉంది. ఏ ఇంటికి పోయినా కానీ ఆయన కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి బాండ్ ఇచ్చేవాళ్ళు. ఆ బాండ్ల మీద సంతకం పెట్టేవాళ్ళు. ఆ బాండ్ల మీద వీళ్ళిద్దరు ఫోటోలు ఉండేటివి. నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం మేము ప్రమాణం చేసి చెప్తా ఉన్నాము, ఇవన్నీ మీకు అందరికీ వర్తిస్తాయి. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంట్ కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. ఇంటింటికి ఎవరింటికి పోయినా కూడా జగన్ 15,000 కదమ్మా ఇస్తా ఉన్నాడు అమ్మఒడి కింద. ఇప్పుడు ఏమంటున్నావు మరి? మీ ఇంట్లో ఎంతమంది మా పిల్లలు? 1, 2, 3, 4. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 స్టార్ట్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇదేంటైతే అరే నీ అబ్బా. ఆ నుంచి స్టార్ట్ అయితే మనం చేసేది ఇంత, ఆయన చెప్పింది 3 ఏంటి మమ్మీ ఎవడీడు? మనం ఏం చెప్తా ఉంటుంది, చేయూత కింద ప్రతి 45 ఏళ్ళ వయసు నిండిన ప్రతి అక్కను 18,750 ప్రతి అక్కకు ఇస్తూ 4 ఏళ్ళలో 75,000 రూపాయలు ఇస్తూ వాళ్ళని అమూల్ను తీసుకొని వచ్చి, చాలా గొప్ప పని చేశావు. ఐటీసీ తీసుకొని వచ్చి, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ తీసుకొని వచ్చి, రిలయన్స్ తీసుకొని వచ్చి, మల్టీనేషనల్ కంపెనీలు తీసుకొని వచ్చి బ్యాంకుల లింకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టించే కార్యక్రమం మనం చేస్తే డబ్బా కొట్టుకోవాలి ఒకసారి. చెప్పకుండా అయిపోగా నిజంగా వెళ్ళవు కదా. ఈయనేమన్నాడు, జగన్ ఇచ్చేదంతా మా 18,750 ప్రతి 50 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు, అయితే వాళ్ళకు 48,000. అలా కాదురా వెరుపు కూడా. నెల 4,000 పెన్షన్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నిరుద్యోగ భృతి, ఏ పిల్లోడు కనపడినా నిరుద్యోగ భృతి నెల 3,000, సంవత్సరానికి 36,000. జగన్ ఇవ్వలేదు కదమ్మా, మేము ఇస్తాం. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. ఇలా ఎన్ని బాండ్ల రూపకంలో పెట్టి ఆడబిడ్డ నిధి అని అంటూ, నిరుద్యోగ భృతి అంటూ, 50 ఏళ్ళకే పెన్షన్ అంటూ ఇవన్నీ కూడా జరిగాయి. ప్రజలు మోసపోయినారు, ప్రజలు నమ్మినారు, ప్రజలు ఇవాళ తెలుసుకున్నారు. ఈరోజు ఒకవైపున చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి పథకము మోసం కింద తయారైన పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి అరాచక పాలనలో, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోయాయి. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితులు, హాస్పిటల్స్ అన్ని కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితులు. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి బకాయిలు ఏకంగా పేరుకుపోయి పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు పేదవాడు హాస్పిటల్కి పోలేని పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. చివరికి మహిళలకు 0 వడ్డీ సైతం కూడా ఎగరగొట్టి మహిళలను రోడ్డు పాలు చేసిన పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. సో ప్రజల మన వైపు ఉన్నారు. కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. ఫ్రీగా ఫేర్ గా ఎన్నికలు జరిగితే 2.5 సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చే ఎన్నికలు కాబోతాయి. కళ అది కళ. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్ గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.